నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మనం 'మనసే బంధము' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో సెకండ్ పార్ట్. మర్నాడు ఫ్రెండ్స్ అందరూ 10:15కే వచ్చి రెడీగా ఉన్నారు. అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్నాక నలుగురు మిగతా వచ్చిన వారితో, వాళ్ళ బ్యాచ్‌మేట్స్‌తో మాట్లాడుకుంటున్నారు. మిగతా ఊళ్ళ నుంచి కూడా చాలా బ్యాచెసే వచ్చాయి. ఈ లోపల రూమ్లోకి ఒక ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు. ఆ టీమ్స్ హెడ్ ఒక ఆయన, హలో స్టూడెంట్స్, ఐఎమ్ రాజ్ సింగ్ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఆయన ఒక 2 నిమిషాలు సరదాగా మాట్లాడి రిషి వైపు తిరిగి, రిషి శ్రీవత్సవ్, హీ ఈజ్ యువర్ ట్రైనర్ అన్నారు ఆయన. అందరూ ఆయన్ని చూశారు. హారిక కూడా చూసి గుటక మింగింది. నిన్న తను క్యాంటీన్లో తిట్టిన మనిషి ఇతనే. బాబోయ్, నా బాస్ ఇతనే అవ్వాలా భగవంతుడా, నా మీద నీకెందుకు ఈ పగ అని అనుకుంది మనసులో. ఈ లోపల రిషి నవ్వి, స్టూడెంట్స్, ఐఎమ్ రిషి శ్రీవత్సవ్, ఐఎమ్ యువర్ ట్రైనర్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారంతా. రిషి తన గురించి తను చెప్పుకొని, సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు స్టూడెంట్స్ని చూసి. ఒక్కొక్కరే లేచి పేరు, బ్యాచ్ నెంబరు, ఊరు అన్నీ చెప్తున్నారు. మిగతా ముగ్గురు చెప్పారు. ఉదయ్ దగ్గరికి వచ్చేటప్పటికే ఉదయ్ కూడా చెప్పాడు. నెక్స్ట్ హారిక వంతు వచ్చింది. సార్, ఐఎమ్ నిహారిక ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని బ్యాచ్ నెంబర్ చెప్పింది. అప్పటిదాకా రిజిస్టర్ చూస్తూ సైలెంట్గా వింటున్న రిషి కళ్ళు పైకెత్తి చూశాడు. హారిక కళ్ళు దించుకుంది. ఆ రోజు ట్రైనింగ్లో ఏవేం చేయాలో, ఎలా చేయాలో, ఎంత కరెక్ట్ టైంకి రావాలో, ఎలా ప్రవర్తించాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు రిషి. సో స్టూడెంట్స్, యూ ఆర్ ఆల్ రెడీ ఫర్ దట్ అన్నాడు. ఎస్ సార్ అన్నారందరూ. సో వీ విల్ మీట్ టుమారో 5 AM అట్ గ్రౌండ్. థ్యాంక్ యూ అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఇంకో బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా పరిచయం చేసుకున్నారు వీళ్ళు. బయటికి వచ్చాక అక్కడెవరితోనో మాట్లాడుతూ నుంచున్నాడు ఋషి. అది చూసిన హారిక అతని దగ్గరగా వెళ్ళి వెనకాల కొంచెం దూరంగా నుంచుంది. ఏంటా అని చూశాడు. మాట్లాడుతున్న ఆయన వైపు చూసి, సార్, సో వీ విల్ మీట్ అగైన్ అన్నాడు అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఆయన వెళ్ళిపోయారు. సార్ అంది. వెనక్కి తిరిగాడు. సార్, ఐఎమ్ సో సారీ సార్, వాట్ ఎస్టర్డే ఈజ్ హ్యాపెన్ అనంది. అతనేం మాట్లాడలేదు, చూసి వెళ్ళిపోయాడు. హారికకి చిరాగ్గా అనిపించింది. అహం చంపుకొని సారీ చెప్పినా కూడా ఉలుకు పలుకు లేదు. ఏంటో ఈ మనిషి అని అనుకున్నది. వచ్చాక శంకర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. శంకర్ నవ్వి, అయిందా అమ్మాయి గారి పని అన్నాడు. నువ్వు కూడా ఏడిపిస్తున్నావా అంది. అదేం లేదు, చూడు నీ పని నువ్వు చేశావు. అతను రిప్లై ఇస్తాడా ఇవ్వడా అనేది అతనిష్టం. సో యు ఆర్ ఏ గుడ్ గర్ల్, నీ వర్క్ నువ్వు చేసుకో, నోరు జాగ్రత్తగా ఉంచుకో. అలాగే అంది శంకర్ని మాటలకి విని. ఈరోజు శంకర్ కూడా నాకే క్లాస్ పీకాడు అని అనుకుంది మనసులో. సాయంత్రం చిరాగ్గా ఉండి బయటికి వచ్చింది. ఉదయ్ కూడా వచ్చాడు. సోనీ, వరుణ్ రామన్నారు. ఉదయ్, హారిక అలా బయటికి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు పార్క్లోకి వెళ్ళారు. అంతలో సోనీ కూడా వాళ్ళకి యాడ్ అయింది. ఏంటే రానన్నావుగా అంది హారిక. ఆ వరుణ్ తన రూమ్లో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, పైగా పెద్ద పెద్ద గురకలు పెడుతున్నాడు, నాకేం తోచట్లేదు అంది. మంచి పని చేశావు అన్నారు మిత్రులిద్దరూ. ముగ్గురు వెళ్ళి అక్కడ బెంచెస్ మీద బుషెస్లా ఉన్న ఒక చెట్ల దగ్గర కూర్చున్నారు. ఏయ్, మన ట్రైనరు ముసలాడేమో అనుకున్నాం, మంచి యంగ్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ అంది సోనీ. ఉదయ్ నవ్వాడు. అవును, చాలా యంగ్ మ్యాన్ అన్నాడు. నాకు మాత్రం కోపిష్టి ముఖంలా ఉన్నాడు అంది. ఎందుకే? నిన్న క్యాంటీన్లో జ్యూస్ పడింది అతని చేతిలో నుంచే, అందుకే మర్యాదగా వెళ్ళి సారీ సార్ అని చెప్పాను. ఏమన్నారు అంది సోనీ. ఏమనడం ఏంటి, నన్ను సీరియస్గా ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు అంది. సోనీ నవ్వింది. అయిందా ఫస్ట్ ఫైటింగ్ బోని అంది. ఉదయ్ కూడా నవ్వేశాడు. ఏయ్, మీ ఇద్దరికి ఆటగా ఉందా నన్ను చూస్తే అంది హారిక. అదేం లేదు లేవే, శంకర్ లేడుగా, శంకర్ తరఫున నేను నీ కేర్ టేకర్గా ఉంటాను ఈ 6 నెలలు, సరేనా అన్నాడు. హారిక కూడా నవ్వేసింది హాయిగా. అతనికి పెళ్ళయి ఉంటే మాత్రం ఆ ఇల్లాలు ఎలా పడుతోందో అంది పాపం. ఆ ముఖం చూస్తే బాగుంది, ఆ చూపు చూస్తే తినేసేట్లుంది అంది హారిక. హలో యాపిల్, జాగ్రత్త, తినేస్తాడేమో అన్నాడు ఉదయ్ అమాయకంగా ముఖం పెట్టి. ఏయ్ నిన్ను అని పార్క్లో పరిగెత్తారు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు.
ఆ తర్వాత అతని షర్ట్ పట్టుకుంది వెనకాల నుంచి. ఏంట్రా ఏమన్నావు? రక్షించవే సోనీ అని అరిచాడు. నాకు తెలియదురా బాబు, దాని చేతిలో నీ పని గోవిందా, ఎందుకు నీ నోరు ఊరుకోదు, వాగావుగా, అనుభవించు అంది. ఉన్నమాటే అన్నానే, అసలే నువ్వు యాపిల్ పండులో ఉంటావు, మరి హ్యాండ్సమ్ బాయ్ కదా, చూస్తే తినాలనిపించదు అన్నాడు. ఛీ ఇడియట్, మొగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా అంది ఉదయ్ని షర్టు వదిలి. నాకు అలాంటి ఉద్దేశమే లేదే బాబు, నన్ను నమ్ము, ఆ ఊహే నా మనసులోకి రాదు. అసలు అలాంటి ఊహలు నాకు వచ్చాయని తెలిస్తే నా మరదలు నాకు దుర్గా అమ్మవారిలా దర్శనమిస్తుంది అన్నాడు. అందరూ నవ్వేసుకున్నారు. అవును ఉదయ్, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? ఇయర్ ఎండింగ్లో అన్నారు. 2-3 ముహూర్తాలు కూడా ఉన్నాయన్నారు. దానిలో నా కన్వీనియంట్ని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అన్నాడు. సోనీ, మరి నీ మ్యారేజ్ అన్నాడు ఉదయ్. నాది ఇప్పుడే కాదురా బాబు, ఈ ట్రైనింగ్ అయినాక ఆలోచిస్తాను. మరి నీది అన్నారిద్దరూ కోరస్గా హారికని చూసి. నో యార్, ఇంకా ఎవరూ నాకు కనిపించలేదు అంది. అవునే, మరి నీకెలాంటి ముగుడు కావాలో చెప్పు, వెతుకుదాం అంది సోనీ. హారిక నవ్వి, గ్రీకు వీరుడు నా రాకుమారుడు ఇంకా కళ్ళల్లోని ఉన్నాడు అని పాడింది. అబ్బో అన్నారిద్దరు. హారిక అంది, ఈ యాపిల్ అందరికీ దొరకదు బాబు, అంత తేలిక కాదు యాపిల్ని పొందడం అంది ఉదయ్ని చూసి. అవునే పాపం, ఎన్ని పూజలు చేస్తున్నాడో ఆ మానవుడు అంది సోనీ. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు. మార్నింగ్ 5కి గ్రౌండ్కి రమ్మన్నారు సారు. 4:40కే మనమందరం అక్కడుందాం, లేకపోతే ఆ ఆటం బాంబుతో కష్టం అంది. రంగారావు సార్ గారు చెప్పారు, హీఈస్ వెరీ స్ట్రిక్ట్ బట్ హీఈస్ వెరీ గుడ్ ఆల్సో అని. చూద్దాం ఎంత గుడ్డో అని అంది. సరే రండి అని రూమ్కి వెళ్ళారు వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. ఆ ముగ్గురు లేచి వెళ్ళాక వాళ్ళ వెనకే బుషెస్ వెనకాల ఇంకో బెంచ్ మించి బుక్కు చదువుతున్న రిషి లేచాడు. తను తన గది దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని ముఖం సీరియస్గా ఉంది. 4:40కే అందరూ గ్రౌండ్కి వచ్చేశారు. ఇంకా వస్తున్నారు. సరిగ్గా షార్ప్ 5కి రిషి గ్రౌండ్కి వచ్చేశాడు. అసలు గడియారంలో ముల్లైనా తప్పు చేస్తుందేమో కానీ రిషి మాత్రం టైం సెన్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారందరూ. గుడ్ మార్నింగ్ అన్నాడు. ఆ రోజు చేయవలసిన ఎక్సర్సైజుల గురించి చెప్పాడు. గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ ఎన్ని వేయాలో చెప్పాడు. కమాన్ గాయస్, ఫాస్ట్గా మాత్రం పరిగెత్తద్దు, గో స్లోలీ అన్నాడు. ఓకే సార్ అన్నారు. అందరూ 50 రన్స్ దాకా పూర్తి చేశారు. ఫామ్ ఏ లైన్ అన్నాడు. ఇంకా 2 అసిస్టెంట్స్ ఉన్నారు. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చాడు. అందరూ రిలాక్స్ కూడా అయినారు. మళ్ళీ మొదలుపెట్టి ఎక్సర్సైజెస్ అవి చేయించాడు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి బుక్లో సైన్ చేసి రూమ్స్కి వెళ్ళాలి. అందరూ లైన్లో వచ్చి సైన్ చేసి వెళ్తున్నారు. కమ్ టు థియరీ క్లాస్ ఎట్ 11 o'clock అన్నాడు. ఓకే సార్ అన్నారు అందరూ. హారిక వచ్చి సైన్ చేస్తుంటే ఉదయ్ హారిక చెవులో ఏదో చెప్పాడు. చిన్నగా నవ్వింది. వాట్ హ్యాపెన్ అన్నాడు. నథింగ్ సార్ అన్నారిద్దరు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, బీ సీరియస్ అన్నాడు. సారీ సార్ అని వాళ్ళు సైన్ చేసి వెళ్ళిపోయారు. రూమ్ దగ్గరికి వస్తూ, ఒరేయ్ నేను చెప్పానా, ఆటం బాంబుకి నవ్వటం రాదు, అసలు నవ్వేవాళ్ళంటే కూడా పడదు, సో బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్, జాగ్రత్త అంది భయంగా మొహం పెట్టి చూపిస్తూ. అందరూ పెద్దగా నవ్వేశారు. యాజ్ ఏ టీమ్ లీడర్ మీ అందరికీ ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, సో ఒరేయ్ జాగ్రత్త అంది. ఓకే మేడం అన్నారందరూ. 10:40కి అందరూ థియరీ క్లాస్కి వచ్చేశారు. షార్ప్ 11కి రిషి క్లాస్లో ఎంటర్ అయినాడు. థియరీ క్లాస్ చెప్పాడు. పాయింట్స్ నోట్ చేసుకున్నారు. క్లాస్ వస్తుందనగా ఒక లేడీ వచ్చింది. చాలా అందంగా ఉంది ఆవిడ. మే ఐ కమ్ ఇన్ మిస్టర్ రిషి అంది. రిషి అటు చూసి, ఓ వెల్కమ్ మేడం, హౌ ఆర్ యూ అన్నాడు నైస్గా ఆవిడికి విష్ చేస్తూ. స్టూడెంట్స్, షీ ఈజ్ అవర్ సుపీరియర్, షీ షేర్స్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఆల్, సో ప్లీజ్ లిజన్ అండ్ ఫాలో హర్, గివ్ అటెన్షన్ ప్రాపర్లీ అని హారికను చూశాడు. హారికకి ఒళ్ళు మండిపోయింది. నన్ను చూస్తూ చెప్పాడేంటి ఆ మాట, అంటే నాకు అటెన్షన్ లేదనా అని మనసులో తిట్టుకుంది. ఆవిడ తన అనుభవాలు చాలా చక్కగా వివరించింది. ఆవిడ చెప్తున్నంతసేపు రిషి కూడా నిలబడే ఉన్నాడు. పొలైట్గా చేతులు కట్టుకొని మరీ వింటున్నాడు. ఆవిడ ఒక 40 minutes చెప్పింది.
ఆవిడ చెప్పి వెళ్ళాక మళ్ళీ రిషి చెప్పాడు. లాస్ట్కి చెప్పాడు, డియర్ స్టూడెంట్స్, ఎవ్రీడే వన్ గెస్ట్ విల్ కమ్ టు అవర్ క్లాస్ అండ్ దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ లిజన్ ప్రాపర్లీ. దే హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్ అన్నాడు. ఎస్ సార్ అన్నారందరూ. సో వీ విల్ మీట్ అగైన్ 5 AM టుమారో అట్ గ్రౌండ్ అనేసి అతను వెళ్ళిపోయాడు. హ్యావ్ ఏ నైస్ డే అని వెళ్ళాడు. అందరూ లంచ్కి క్యాంటీన్కి వచ్చారు. చేతులు వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియాలోకి వచ్చారు 4 ఫ్రెండ్స్. హారిక ముఖం కోపంగా ఉండడం చూసి, ఏమైంది మేడం, అంత సీరియస్గా ఉన్నారు అన్నాడు వరుణ్ నవ్వుతూ. మార్నింగ్ ఈ ఇడియట్ నా చెవులో ఏదో చెప్పాడు, దానికి నేను చిన్నగా నవ్వాను. అక్కడ నాకు క్లాస్ ఇండైరెక్ట్గా క్లాస్లో గివ్ అటెన్షన్ ప్రాపర్లీ అని నన్ను చూశాడు అంది. ఎవరు అన్నాడు వరుణ్. నా మొగుడు అంది కోపంగా. ఓహ్ రియలీ, అప్పుడే నీ మొగుడైనాడా అన్నాడు ఉదయ్ ఆట పట్టిస్తూ. అరే ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా అని అతని మీదకి రాబోయింది. ఏయ్ ఇది క్యాంటీన్ అని తన చేయి పట్టుకుని సారీ అన్నాడు. చూడ అటం బాంబుతో జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గట్టి వార్నింగ్స్ ఇచ్చేస్తాడు అంది. అందరూ సరే అని నవ్వుకుని క్యాంటీన్లో భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. రిషి వీళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు. కానీ వీళ్ళకి తెలియని నిజం ఏంటంటే రిషి అసలు సిసలైన తెలుగువాడని. అలా 15 రోజులు గడిచాయి. ఒకరోజు క్యాంటీన్లో కూర్చొని నవ్వుకుంటుంటే రిషి కూడా వచ్చాడు. అందరూ అలర్ట్ అయినారు. వాళ్ళకి వెనకాలగా ఒక టేబుల్ ఉంటే దాని మీద కూర్చున్నాడు. వెయిటర్ వచ్చాడు. 1 కప్ స్ట్రాంగ్ కాఫీ అన్నాడు. నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నాడు వరుణ్. ఎందుకు అంది సోని. రోడ్ సైడ్ చెత్త అంతా తింటే అలాగే ఉంటుంది అంది హారిక. అబ్బా ఏదో తినాలనిపించి తిన్నానులేవే అన్నాడు. చూడు, రూమ్కి వెళ్ళాక మెడిసిన్ వేసుకో లేదా డిస్పెన్సరీకి వెళ్ళు, రేపు ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పారు సార్, సో బంక్ చేయడానికి వీల్లేదు అంది. ఓకే అన్నాడు వరుణ్. ఈ లోపల శంకర్ ఫోన్ వచ్చింది. స్పీకర్లో ఆన్ చేసి, హాయ్ శంకర్, ఇదిగో ఇక్కడే ఉన్నారు మన గ్యాంగ్, మధ్యలో పెడుతున్నాను మాట్లాడు అంది. హాయ్ అన్నాడు. అందరూ హాయ్ అన్నారు. శంకర్, హారిక అల్లరి కవర్ చేయడానికి నువ్వు లేవు, ఆ పని నేను తీసుకున్నాను లేరా అన్నాడు ఉదయ్. ఒరేయ్ హారిక జాగ్రత్త అన్నాడు శంకర్. బాబు ఇక్కడెవ్వరు కొరుకు తినరా, జాగ్రత్తగానే చూస్తావు నీ హారికని అంది సోని. శంకర్ నవ్వి, హారిక జాగ్రత్త అని చూడు రాత్రికి చేస్తాలే అన్నాడు శంకర్. ఓకే అంది హారిక కూడా నవ్వుతూ. ఐ మిస్ యూ వెరీ మచ్ అంది. ఐ టు హారిక, గుడ్ డే ఫర్ ఎవ్రీబడి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు శంకర్. నీ అల్లరి కవర్ చేసే ఏకైక వ్యక్తి వాడొక్కడేనే అన్నాడు ఉదయ్. హారిక నవ్వి, దట్ ఈజ్ మై శంకర్ అంది. అందరూ నవ్వేశారు. ఈ లోపల రిషి కాఫీ తాగి వెళ్ళిపోయాడు. రిషి సార్ ఎందుకంత మూడీగా ఉంటారు అంది సోని. నువ్వు ఆ మహానుభావుడి మీద రీసెర్చ్ చేయడానికి రాలేదమ్మా, ట్రైనింగ్ తీసుకొని వెళ్ళడానికి వచ్చావు అంది హారిక. సోని నవ్వేసింది. ఈ లోపల రిషి లోపలికొచ్చి టేబుల్ మీద బైక్ కేసు మర్చిపోతే తీసుకొని వెళ్ళిపోయాడు. అలా నెల గడిచిపోయింది. ఆ రోజు టార్గెట్ చాలా హార్డ్. కొండ చుట్టూ రౌండ్ వేసి రావాలి. కొంచెం హార్డ్ టార్గెటే అది. అందరూ రెడీ అయినారు. ఆ కొండంతా ఆఫీసర్స్ అక్కడక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకాలు చేయించుకుంటూ రావాలి. అందరూ అలానే చేస్తున్నారు. అందరికీ బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. రిషి ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటాడు. కంప్యూటర్లో ఆ కొండంతా చూస్తూనే ఉంటారు ఆఫీసర్సు. ప్రతి మూల ఆ కొండ ఎలా ఉంటుంది అనేది అక్కడ కంప్యూటర్స్లో కవర్ అవుతూనే ఉంటుంది. ఎస్ సార్ అని బ్లూటూత్ ద్వారా అక్కడ కవర్ అవుతూనే ఉంటుంది. ఆర్ యూ కంఫర్టబుల్ అన్నాడు హారికకి లైన్లో వచ్చి రిషి. ఎస్ సార్ అంది. వేర్ ఈజ్ వరుణ్ అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది. వెనకాల వరుణ్ లేడు. సోని, ఉదయ్ ఉన్నారు. సార్ ఐ థింక్ హీ ఈజ్ బ్యాక్, ఐ విల్ చెక్. సి హారిక, యు ఆర్ ద టీమ్ లీడర్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ ప్రాబ్లం ఇన్ఫార్మ్ టు మీ అన్నాడు. ఓకే సార్ అంది. కాల్ కట్టవగానే వరుణ్ అంటూ వెనక్కి నడిచి కొంత దూరం నడిచింది. అక్కడ పిలవగానే అక్కడ దూరంగా కనిపించాడు వరుణ్. వాడు హెల్త్ బాగోలేక నెమ్మదిగా వచ్చాడు. అందరూ టార్గెట్ టైం లోపలే రావాలి. చివరిగా వచ్చారు వీళ్ళకి 8 పాయింట్స్ వచ్చాయి. సి హారిక, యువర్ టీమ్ డిడ్ నాట్ కంప్లీట్ యువర్ టార్గెట్ విత్ ఇన్ ద టైమ్, సో
యూ హ్యావ్ టు డూ దిస్ రౌండ్ అగైన్ అన్నాడు. అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్ అన్నాడు. వరుణ్ అన్నాడు, సారీ సార్ అన్నాడు. సో వెన్ యూ విల్ డూ, ఇది ఒక్కళ్ళే తీసుకోవాలి, మీలో ఎవరెళ్ళినా అది మీ డెసిషన్ అన్నాడు. సో టేక్ డెసిషన్, సో టేక్ డెసిషన్ అని అతను మాట్లాడేదంతా ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు. ఉదయ్, నేను వెళ్తా హారిక అన్నాడు. నో, ఐ విల్ గో యాజ్ ఎ టీమ్ లీడర్. మీ అందరి బాధ్యత నాది. మీరు సరిగ్గా చేసినా చేయకపోయినా ఆ పనిష్మెంట్ కూడా నాదే అంది హారిక. మీ మాట నేను వినను అని తనదో తను ముందరికి వెళ్ళింది రిషి ముందరికి. సార్, ఐ విల్ టేక్ దిస్ పనిష్మెంట్ అంది. రిషి హారిక మొహం చూశాడు. కందగడ్డలా కందిపోయి ఉంది. ఆర్ యు ష్యూర్ అన్నాడు. ఎస్ సార్ అంది. ఉదయ్, నో సార్, ఐ విల్ డూ అన్నాడు. రిషి అన్నాడు. నో, ఐ సెడ్ ఓన్లీ 1 మెంబర్ అన్నాడు రిషి. హారిక, నీకు పిచ్చి పట్టింది, కనీసం 2.5 hours పడుతుంది, నువ్వు వద్దు, చీకటి పడితే ఎలాగా అన్నాడు ఉదయ్. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్ అంది. ఇంకా అతనేం మాట్లాడలేకపోయాడు. రిషి బుక్ చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. సార్, ఐ విల్ గో సార్, ప్లీజ్ సార్ అని అన్నాడు ఉదయ్. దట్ ఈజ్ నాట్ మై డెసిషన్ ఉదయ్, దట్ ఈజ్ యువర్ టీమ్ లీడర్ డెసిషన్. సో యూ గో అండ్ వెయిట్ అవుట్ సైడ్ అని అన్నాడు. ఇంకా వాళ్ళకి బయటికి వెళ్ళక తప్పలేదు. డోర్ క్లోజ్ ఎందుకు అని అనుకుంది హారిక మనసులో. వాళ్ళు వెళ్ళగానే రిషి చైర్లోనే కూర్చొని ఉన్నాడు. హారిక ఎదురుగా నుంచొని ఉంది. సీరియస్గా చూస్తున్నాడు ఆమెని. సి మిస్ హారిక, సిడౌన్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని ఎదురుగా చైర్లో కూర్చుంది. అక్కడ టేబుల్ మీద వాటర్ గ్లాస్ ఉంటే తీసి హారిక ముందర పెట్టాడు. నో సార్, నో థ్యాంక్స్ అంది. అవమానంగా ఉంది హారికకి. అందరిలోకి తన టీము 8 points అంటే ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. కమాన్ టేక్ ఇట్ అన్నాడు. తీసుకుంది, తాగింది. థ్యాంక్ యూ సార్ అంది. రిషి హారికనే చూస్తున్నాడు. కెన్ ఐ నో వై యూ టేక్ దిస్ డెసిషన్ అన్నాడు. హారిక రిషి వైపు చూసి, సార్, ఐఎమ్ ద టీమ్ లీడర్. యాజ్ ఎ టీమ్ లీడర్, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఎవ్రీ వన్, వెదర్ దే డిడ్ రాంగ్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ డూయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇఫ్ దే డిడ్ మిస్టేక్, ద పనిష్మెంట్ ఆల్సో అని ఆగింది అతన్ని చూసి. రిషి తల ఊపి, ఓకే, వెన్ యూ విల్ స్టార్ట్ అన్నాడు. సార్, వితిన్ 10 minutes అంది. ఆర్ యూ ష్యూర్ అన్నాడు. ఎస్ సార్ అంది. ఓకే, గో అన్నాడు. బయటికి వచ్చేసింది హారిక. సోనీ దగ్గరకు వచ్చి, ఏంటిదంతా అంది. వరుణ్ వచ్చి, సారీ హారిక, నేనే వెళ్తాను, నువ్వు వద్దు అన్నాడు. వరుణ్, డోంట్ బీ ఎమోషనల్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అంది. ఉదయ్ ఎదురుగా సీరియస్గా ఉన్నాడు. బుద్ధుందా నీకు అసలు? నువ్వు ఆడపిల్లవి, చీకటి పడుతోంది, వర్షం వచ్చేట్టుంది, వద్దు హారిక, నా మాట విను అన్నాడు. వాష్రూమ్కి వైపు వెళ్తూ, మీరందరూ నా మాట వినాలి, యాజ్ ఎ టీమ్ లీడర్ దిస్ ఈజ్ మై ఆర్డర్ అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉదయ్ రూమ్ దగ్గరికి వచ్చి, సార్, మే ఐ కమ్ ఇన్ అన్నాడు. ఎస్ అన్నాడు రిషి. ప్లీజ్ స్టాప్ హర్ సార్, ఐ విల్ గో అన్నాడు. ఉదయ్ మాటని చూస్తూ వింటూ రిషి అన్నాడు, దిస్ ఈజ్ నాట్ మై డెసిషన్ ఉదయ్, సో యూ కెన్ గో ప్లీజ్ అన్నాడు. అతను ఇంకేం చేయలేక బయటకు వచ్చేశాడు. హారిక రెడీ అయింది. హారిక నా మాట వినవే అన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. నో అంటే నో అని, మీరందరూ రూమ్కి వెళ్ళండి, నేను కంప్లీట్ చేసేసి వస్తాను, చూడండి, నా కోసం మీరెవరూ ఇక్కడికి రావద్దు, శంకర్కి కూడా చెప్పొద్దు అంది. గబగబా నడుచుకుంటూ రిషి రూమ్కి వెళ్ళింది. సార్, మే ఐ కమ్ ఇన్ అంది. ఎస్ అన్నాడు. సార్, ఐఎమ్ రెడీ అంది. యూ కంప్లీటెడ్ యువర్ లంచ్ అన్నాడు. నో సార్ అంది. రిషి ఏదో చెప్పబోయేంతలో, సార్, ఆఫ్టర్ ఈటింగ్ ఐ కాంట్ వాక్ అంది. ఓకే, యాజ్ యువర్ విష్ అన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి, బట్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ టేక్ కేర్ అబౌట్ యువర్ టార్గెట్స్ అన్నాడు. ఓకే సార్ అంది. ఇద్దరూ బయటకు వచ్చేశారు. ఇంకా ముగ్గురే అక్కడ ఉన్నారు. వాళ్ళ ముఖాలు చాలా బాధగా ఉన్నాయి. యూ రిమెంబర్డ్ యువర్ యూట్ అన్నాడు. ఎస్ సార్ అంది. రిషి మనసులో, రాక్షసి, ఎలా వెళ్తావే, వాన కూడా వచ్చేట్లుంది అని అనుకున్నాడు.
రోషం, పాయింట్స్ తక్కువ వచ్చాయని. ఇన్నేళ్ల నా అనుభవంతో నేను ఆ మాత్రం చదవగలను అని అనుకున్నాడు. అందరికీ బాయ్ చెప్పి వచ్చింది. అటువైపు వెళ్ళే గేట్ ఒకటి ఉంది. ఆ గేట్ తర్వాత ఇంక ఎవ్వరూ నాట్ అలౌడ్. రిషి ఆ గేటు తెరిపించాడు. సో టేక్ కేర్ అన్నాడు హారికని చూసి. ఎస్ సార్ అంది. బయలుదేరి వెళ్ళింది. అక్కడున్న ఇంకో ఆఫీసర్, రిషి మోసం ఖరాబ్ హై భయ్యా అన్నాడు. మోసం బారిష్ అనేవాలాయ్ అన్నాడు. రిషి అతన్ని చూసి ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. ఆ ఆఫీసర్ నవ్వి ఓకే భయ్యా అని వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది హారిక. రిషి గేట్ దగ్గర చేతులు కట్టుకొని నుంచొని తన్నే చూస్తున్నాడు. మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. పొద్దున్నుంచి నడిచి నడిచి కాళ్ళు నిప్పులు పుట్టాయి. పౌరుషానికి ఒప్పుకుంది, కానీ చేయగలనా లేదా అని అనుకుంటూ ముందరికి సాగింది. బాగా మబ్బులు పట్టాయి. చీకటిగా ఉంది. వాన మొదలైంది. హారికకి ఏడుపొచ్చింది. ఛీ, ఈ ట్రైనర్ని పట్టుకుని తన్నాలి. ఎంత కఠినం అయినా కూడా వరుణ్కి హెల్త్ బాగోలేక అందరికంటే కొంచెం లేటుగా వచ్చాం. అంత మాత్రాన కొత్త కదా, 2 మార్కులు వేయచ్చు కదా అని అనుకుంది. రిషిని మనసులో తిట్టుకుంది బాగా. అలా నడుస్తూనే ఉంది. తడుస్తోంది కూడా. వర్షంలో రెయిన్ కోట్ ఉన్నా కూడా చాలా చలిగా అనిపిస్తోంది ఆమెకి. గడగడలాడిపోతోంది. ఈ లోపల తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది ఆమెకి. వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. అమ్మో, ఏ జంతువో కాదు కదా. ఈ రిషి శ్రీవత్సవ్ వలన తను జంతువులకు ఆహారంగా మారటం లేదు కదా అని అనుకుంటూ ముందరికి నడవసాగింది. చాలా పెద్ద వాన. ఒకచోట కొండ మించి అప్పుడే నీళ్లు ఫాస్ట్గా కూడా వచ్చేస్తున్నాయి. అదో చిన్న జలపాతంలా ఉంది. భయం వేసింది హారికకి. అయినా సరే ఆ మడుగులో అడుగుపెట్టి అవతలికి దాటింది. కొండ పైకి ఎక్కుతుంటే ఆయాసంగా అనిపిస్తోంది. తను 1 గంట నడిచింది అంతే. ఇంకా చాలా దూరం నడవాలి. బాబోయ్, అనవసరంగా ఛాలెంజింగ్గా వచ్చానా అని భయపడుతూ నడవసాగింది. వాన చాలా పెద్దదైంది. చీకటి కూడా పడింది. వాచ్ చూసుకుంది. టైము 6 అయింది. ఇంకా నడిచింది. అలా నడుస్తూనే ఉంది. కానీ ఏం తినకపోయేటప్పటికీ కళ్ళు తిరుగుతున్నాయి ఆమెకి. అక్కడ ఒక రాయి మీద కూర్చుంది. వాన పడుతూనే ఉంది. చాలా చీకటి. ఎటు నుంచి ఏమొస్తాయో కూడా తెలియని పరిస్థితి. అసలు కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి. తను కళ్ళ ముందర ఏం కనిపించడం లేదు. తన కళ్ళు తెరుద్దామన్నా ఆ చలికి మూతలు పడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో హారికకి తెలియదు. ఇదండి ఇప్పటివరకు కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హారిక కొండ ఆశాంతం దిగగలుగుతుందా లేదా అక్కడ ఏం జరుగుతుంది హారికకి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. స్కిప్ చేయకుండా తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు మా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.